అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పాక్ కాల్పుల విరమణపై మరో పోస్టు చేశారు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానని ప్రకటించారు. అమెరికా ఈ చారిత్రక నిర్ణయంలో కీలక పాత్ర పోషించినందుకు గర్విస్తున్నట్లు తెలిపారు. భారత్ పాకులతో వ్యాపారాన్ని గణనీయంగా పెంచుకుంటామని, రెండు దేశాల బలమైన నాయకత్వాన్ని ప్రశంసించారు. 1000 ఏళ్ల నాటి కశ్మీర్ సమస్యకు పరిష్కారం కోసం రెండు దేశాలతో కలిసి కృషి చేస్తానని ట్రంప్ పేర్కొన్నారు. అయితే భారత్ మూడవ పక్ష జోక్యాన్ని వ్యతిరేకిస్తూ ఉండడంతో ఈ ప్రతిపాదనపై అనిశ్చితి నెలకొని ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పాక్ కాల్పుల విరమణపై మరో పోస్టు చేశారు. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానని ప్రకటించారు. అమెరికా ఈ చారిత్రక నిర్ణయంలో కీలక పాత్ర పోషించినందుకు గర్విస్తున్నట్లు తెలిపారు. భారత్ పాకులతో వ్యాపారాన్ని గణనీయంగా పెంచుకుంటామని, రెండు దేశాల బలమైన నాయకత్వాన్ని ప్రశంసించారు. 1000 ఏళ్ల నాటి కాశ్మీర్ సమస్యకు పరిష్కారం కోసం రెండు దేశాలతో కలిసి కృషి చేస్తానని ట్రంప్ పేర్కొన్నారు. అయితే భారత్ మూడవ పక్ష జోక్యాన్ని వ్యతిరేకిస్తూ ఉండడంతో ఈ ప్రతిపాదనపై అనిశ్చితి నెలకొని ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పాక్ కాల్పుల విరమణపై మరో పోస్టు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ నడి తెలుసుకుందాం. శిరీష్, చెప్పండి, మళ్ళీ ట్రంప్ మరో పోస్టు చేయడం జరిగింది. సీజ్ ఫైర్ కి సంబంధించి మాట్లాడడంతో పాటు ఇప్పుడు కాశ్మీర్ సమస్యకు సంబంధించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో మధ్యవర్తిత్వం వహిస్తాము అని చెప్పి కూడా ఆయన పోస్టు చేశారు. దీన్ని ఎలా చూడాలి? డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన అనేది కొంత వాస్తవ దూరంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కాశ్మీర్ సమస్య అనేది 1000 సంవత్సరాల సమస్య అని చెప్పేసి చెప్తున్నారు. 1000 సంవత్సరాల సమస్య కాదు, అది 78 సంవత్సరాలుగా కొనసాగుతున్న సమస్య అనేది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే 1947 అక్టోబర్ 22న సమస్య అనేది కూడా మొదలైంది. 26న కాశ్మీర్ మహారాజా హర్సింగ్ అప్పుడు భారతదేశంలో విలీనం చేస్తూ కాశ్మీర్ సంస్థానాన్ని ఒప్పందం కూడా చేసుకోవడం కూడా జరిగింది. దాంతో ఆ సమస్య అనేది కూడా మొదలైంది. అంటే ఈ ఒప్పందాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ కాశ్మీర్ పైకి దురాక్రమణ చేయడంతో భారత దళాలు దాన్ని అడ్డుకునేందుకు తిరిగి పోరాటం చేశాయి. దీంతో ఈ ఇష్యూ అనేది కూడా అప్పటి నుంచి మొదలైంది. ఇక రెండోది వచ్చేసి భారత్ పాకిస్తాన్ల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తాను.
సో మీడియేషన్ వహించడానికి ఇటు పాకిస్తాన్ ఒప్పుకున్నా భారతదేశం ఒప్పుకునే అవకాశాలు ఎంత మాత్రం లేవు. ఎందుకంటే సిమ్లా ఒప్పందం తర్వాత కాశ్మీర్ సమస్య అనేది ద్వైపాక్షిక సమస్య, ఇది అంతర్జాతీయ సమస్య కాదు. దీన్ని రెండు దేశాలు మాత్రమే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పేసి ఈ రెండు దేశాలకు ఒక అండర్స్టాండింగ్ రావడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఒప్పుకున్నప్పటికీ కూడా భారతదేశం కానీ భారతదేశంలో ఉన్న పొలిటికల్ లీడర్షిప్స్ కానీ దీన్ని ఒప్పుకుంటాయా లేదనేది కూడా చూడాలి. ఎందుకంటే కాశ్మీర్ పైన మధ్యవర్తిత్వం వహించడానికి అనేక దేశాలు ప్రతిపాదనలు చేసినప్పుడు భారతదేశం కూడా ఆ ప్రతిపాదనను తిరస్కరించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో నిన్న సీజ్ ఫైర్ సంబంధించి తాత్కాలిక విరామం అనేది ఇచ్చిన తర్వాత కూడా ట్రంప్ సంబంధించిన ఫోన్ కాల్ గురించి కానీ ట్రంప్కు సంబంధించిన విషయాన్ని కానీ భారత ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. కేవలం పాకిస్తాన్కు సంబంధించిన డిఫెన్స్కి సంబంధించిన మిలిటరీ జనరల్ ఆపరేషన్స్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క కోరిక మేరకు మాత్రమే ఈ కాల్పుల విరమణకు తాత్కాలిక విరామం ఇవ్వడానికి, అంటే ఒప్పందం కుదుర్చుకోవాలి, ఇక్కడ పర్మనెంట్ ఒప్పందం అనేది కూడా జరగలేదు, కేవలం తాత్కాలిక విరామం ఇవ్వడానికి మాత్రమే అంగీకరించడం కూడా జరిగింది. సోమవారం దీనికి సంబంధించిన చర్చలన్నింటి కూడా ప్రారంభమవుతాయి. చర్చలో పురోగతి లేకపోతే మాత్రం అప్పుడు దానిపైన వేరే నిర్ణయం తీసుకోవడానికి అవకాశం అనేది కూడా ఉంటుందనేది దాని యొక్క సారాంశం. అయితే ఈ ప్రకటన తర్వాత ఎక్కడ కూడా భారతదేశానికి సంబంధించిన నాయకత్వం నుంచి కానీ లీడర్షిప్ కానీ ట్రంప్కు ప్రశంసలు చెప్తూ కానీ ట్రంప్కి అభినందనలు చెప్తూ కానీ ఎక్కడ కూడా ట్వీట్ లేదు. కేవలం పాకిస్తాన్ ప్రధాని మాత్రమే ఆయనకు ట్వీట్ చేశారు. అంటే ఇక్కడ అమెరికాను అప్రోచ్ అయ్యింది ఎవరు అంటే క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ ప్రధాని కోరిక మేరకు అమెరికా ఇన్వాల్వ్ అయ్యి తాత్కాలికంగా కాల్పులను నిలుపుదల చేసేందుకు భారతదేశంతో మాట్లాడుకోమని చెప్పి సూచించినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే మార్క్ రూబియో మాట్లాడిన తర్వాత కూడా భారతదేశం ఎక్కడ కూడా మేము వెనక్కి తగ్గుతామని చెప్పి చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడైతే న్యూఢిల్లీ కేంద్రంగా 2 ఫతాఫ్ అనే బాలిస్టిక్ మిసైల్స్ను ప్రయోగించిందో ఆ తర్వాత 90 నిమిషాల వ్యవధిలోనే భారతదేశం పాకిస్తాన్లో విధ్వంసం సృష్టించింది. ఇది ఎవరికి కూడా తెలియదు. న్యూయార్క్ టైమ్స్ అనే పత్రిక దీనికి సంబంధించిన కథనాన్ని అసలు ఏం జరిగిందనే దాని గురించి వెల్లడించింది. అంటే పాకిస్తాన్కి సంబంధించిన 11 వైమానిక కేంద్రాలు కూడా ధ్వంసమయ్యాయని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. ఇదంతా కూడా రాత్రి జరగలేదు. ఈ వైమానిక కేంద్రాలపై ధ్వంసం అనేది ఎప్పుడైతే పాకిస్తాన్ ఒక అడుగు ముందుకేసి, అంటే వాళ్ళ రాడార్ సిస్టమ్ అనేది భారతదేశ డ్రోన్ దాడుల్లో ఎప్పుడైతే ధ్వంసమైందో ఆ ధ్వంసమైన తర్వాత వాళ్ళు ఒక అగ్రెసివ్ స్టెప్ అనేది కూడా తీసుకొని ఒక దుస్సాహసానికి పాల్పడ్డారు. ఎందుకంటే న్యూఢిల్లీ కేంద్రంగా 2 ఫతాఫ్ క్షిపణులను ప్రయోగించారు. అది 281 కిలోమీటర్ల దూరంలో వాటి 2 మొత్తాన్ని కూడా ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. అంటే వాటిని ధ్వంసం చేశారు. సో ఆ ధ్వంసం చేసిన తర్వాత పాకిస్తాన్కి సంబంధించిన వ్యవస్థలో ఉన్న లోపాలంటి కూడా బయటపడడం జరిగింది. పాకిస్తాన్ యొక్క సామర్థ్యం అనేది కూడా ప్రపంచానికి తెలిసింది. మొన్న డ్రోన్ దాడిలో పాకిస్తాన్కి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైంది. అదేవిధంగా అనేక చోట్ల అక్కడ దాడులు అనేవి కూడా జరిగాయి. అయితే ఆ తర్వాత భారత ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీరియస్ అయింది. సీరియస్ అయి 90 నిమిషాల వ్యవధిలో 11 ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని దాడులంటే కూడా నిర్వహించారు. అంటే ఈ 90 నిమిషాల వ్యవధిలోనే పాకిస్తాన్ మొత్తం మీద కూడా ఎప్పుడూ చవిచూడనంత విధ్వంసాన్ని చవిచూసింది. 11 కీలకమైన ఎయిర్ ఫోర్స్ బేస్లు అంటే కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. అందులో నూర్ ఎయిర్ బేస్ అనేది కూడా ఉందంటే అక్కడి నుంచి అది చాలా వ్యూహాత్మకమైన ఎయిర్ బేస్. అక్కడి నుంచే వివిఐపీస్కి సంబంధించిన మూవ్మెంట్స్ జరుగుతుంటాయి. ఏదైనా దేశం విడిచిపెట్టి పారిపోవాలన్నా లేదంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఆయుధ సరఫరా తెచ్చుకోవాలన్నా ఆ నూర్ ఎయిర్ బేస్ అనేది కీలకం. దాని పక్కనే పాకిస్తాన్కి సంబంధించిన న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించిన డిపో అనేది కూడా ఉన్నట్లు, అక్కడే దానికి సంబంధించిన వ్యూహాత్మకమైన కేంద్రం ఉన్నట్టుగా కూడా భావించారు. ఆ నూర్ ఎయిర్ బేస్ పైన ఎప్పుడైతే అటాక్ జరిగిందో అప్పుడు పాకిస్తాన్లో ఒక్కసారిగా షివరింగ్ అనేది కూడా మొదలైంది. సో ఇక భారతదేశం మనల్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు, మనం కాలబేరానికి రాకపోతే దేశం సర్వనాశనం కావడం ఖాయమని చెప్పేసి అప్పుడు అమెరికా కాళ్ళు పట్టుకొని, అంటే ముందు సౌదీ అరేబియాను కోరింది, కానీ సౌదీ దౌత్యం నేర్పడానికి నిరాకరించడంతో, మేము చెప్పినా కూడా ఇండియా వినదు అని చెప్పేసి నిరాకరించడంతో ఇక అమెరికాకు ఫోన్ చేసి అమెరికా కాళ్ళు పట్టుకోవడంతో అమెరికా యొక్క అభ్యర్థన మేరకు, అంటే ఇక్కడ ఒత్తిడి ఎక్కడా కూడా జరగలే, అభ్యర్థన మేరకు సీజ్ ఫైర్ వయలేషన్ అనేది జరిగింది. ఎందుకంటే మీతో చర్చించడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉంది కాబట్టి కొంత విరామం ఇచ్చి మీరు చర్చలు జరపండి అని చెప్పేసి కోరిన మీదట ఒక ప్రపంచంలోనే ఒక అగ్రరాజ్యంగా ఆ మాటకు విలువిస్తూ చర్చలకు ఒప్పుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కీలకమైన భేటీ అనేది కూడా జరుగుతోంది. ఈ కీలకమైన భేటీలో త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఈ భేటీ తర్వాత కొంత స్పష్టత అనేది వస్తుంది. యాక్చువల్గా 11 గంటలకు మీడియా సమావేశం అనేది కూడా జరగాల్సింది, కానీ మీడియా సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ కీలకమైన భేటీ తర్వాత మీడియా సమావేశం అనేది కూడా జరిగే అవకాశం ఉంది. సో ఈ కీలక భేటీలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాలి. ఎందుకంటే భారతదేశంలో కొన్ని పొలిటికల్ పార్టీస్ కానీ కొంతమంది కానీ ఏదైతే కామెంట్ చేస్తున్నారు, మోడీ సరెండర్ అయ్యారు లేకపోతే
ఇండియన్ గవర్నమెంట్ వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంది అని. అంటే నిన్న సిచ్యువేషన్ ఎక్కడ దాకా వచ్చిందంటే అనుయుద్ధ అంచుల దాకా వచ్చింది. అంటే ఆల్మోస్ట్గా ఇక న్యూక్లియర్ వెపన్స్ తీయడమే పాకిస్తాన్ ముందున్న చిట్ట చివరి అవకాశం. అంటే అన్ని రకాల అవకాశాలంటే కూడా పాకిస్తాన్కు ముగిసిపోయాయి. న్యూక్లియర్ వెపన్స్ తీయడానికి వాళ్ళు మీటింగ్ పెట్టుకున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ కీలకమైన పరిణామాలు కూడా జరిగాయి. అంటే దాదాపు యుద్ధం అనేది న్యూక్లియర్ వార్ అంచుల్లోకి వెళ్ళింది. సో అటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొంత సంయమనం పాటించాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది. ఎందుకంటే న్యూక్లియర్ వార్ అనేది కనుక జరిగితే దానికి మనం సిద్ధపడాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ మూర్ఖంగా వ్యవహరిస్తే మాత్రం న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగం జరిగితే అప్పుడు రెండు వైపులా కూడా విధ్వంసం జరిగే అవకాశం ఉంది. అంటే భారతదేశానికి తక్కువ స్థాయిలో నష్టం జరిగినప్పటికీ కూడా పాకిస్తాన్ వైపున ఎక్కువ నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక పరిణామాలంటే కూడా సంభవించే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో కొంత అలర్ట్ అయ్యి సంయమనం కూడా పాటించడం కూడా జరిగింది. దానికోసమే కొంత విరామం అనేది కూడా ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక పాకిస్తాన్లో మిలిటరీ లీడర్షిప్ పైన కూడా ప్రజల్లో ఉన్న నమ్మకం అనేది ఆల్మోస్ట్గా పోయింది. ఎప్పుడైతే ఇండియా ఎయిర్ బేస్లపై ధ్వంసం చేసిందో, ఎయిర్ బేస్లను చిన్నాభిన్నం చేసిందో వాళ్ళ యొక్క సామర్థ్యం అనేది కూడా తెలిసిపోయింది. ఇక పొలిటికల్ లీడర్షిపే పాకిస్తాన్ కాపాడుతుందని ఒక నమ్మకం రావడంతో అప్పుడు పొలిటికల్ లీడర్షిప్ రంగంలో దిగింది. అది ఇప్పటికీ కూడా సీజ్ ఫైర్ వయలేషన్కు ఒప్పుకోవడం అనేది పాకిస్తాన్ ఆర్మీకి ఇష్టం లేదు. దానిలో భాగంగానే నిన్న కొంత దుశ్చర్యలకు కూడా పాల్పడడం జరిగింది. దానికి ధీటుగా మరోసారి జవాబు ఇచ్చేందుకు భారత్ సిద్ధపడడంతో పాకిస్తాన్ వెనక్కి తగినట్లుగా కూడా సమాచారం. సో ఈ సమావేశంలో రేపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ స్థాయిలో జరగాల్సిన చర్చల్లో ఏ అంశాలను ప్రస్తావించాలి, ఏ విధంగా చర్చలు జరపాలి, ఎక్కడ జరపాలి అనే దాని గురించి ఒక విధి విధానాలు ఖరారు చేసేందుకు ఈ మీటింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ మీటింగ్ తర్వాత కొంత స్పష్టత అనేది కూడా ఈ విషయంలో వచ్చే అవకాశం ఉంది. శిరీష్, అలాగే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే కనుక నూర్ ఖాన్ ఎయిర్ బేస్ కి సంబంధించి ఎప్పుడైతే మనం ఇండియా అటాక్ చేసిందో అప్పుడే పాకిస్తాన్ అలర్ట్ అయినట్టుగా కూడా తెలిసింది. ట్రంప్ను ఆశ్రయించడం, సీజ్ ఫైర్ కి ఒప్పందం కుదుర్చుకోవాలని చెప్పడం అనే విషయాల గురించి మనకు చాలా క్లారిటీగా తెలిసింది. అయినప్పటికీ కూడా మరి భారతదేశం మీద మేము విజయం సాధించాము అని చెప్పి రాత్రి పాకిస్తాన్ ప్రధాని మాట్లాడుతూ చెప్పడాన్ని విజయంగా వాళ్ళు భావిస్తున్నారు, పండగ చేసుకోండి అన్న విధంగా కూడా అక్కడ మెసేజ్ ఇచ్చారంటే దాన్ని మనం ఎలా చూడాలి అసలు? అంటే అక్కడ లీడర్షిప్ అనేది ఏ లెవెల్లో ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా పాకిస్తాన్ అసెంబ్లీలో కానీ పాకిస్తాన్ పార్లమెంట్లో జరుగుతున్న పరిణామాలను చూసినట్లయితే ప్రధానమంత్రి కమీడియన్ అన్న చర్చ అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే భారతదేశానికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. భారతదేశానికి సంబంధించి 50 రాఫెల్ యుద్ధ విమానాలను మేము కూల్చేసామని చెప్పేసి నిన్న పార్లమెంట్ వేదికగా చర్చ ఆయన ప్రకటించారు. అదే భారత పార్లమెంట్లో కనుక ఈ స్టేట్మెంట్ ఇచ్చుంటే విపక్షాలు గగ్గోలు పెట్టాయి. ప్రధానమంత్రి పైన సభను తప్పుదోవ పట్టించినందుకు సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టి నానా గోల చేశాయి. కానీ పాకిస్తాన్లో మాత్రం విపక్షాలు ఏ ఆందోళన వ్యక్తం చేసినా అక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. నామమాత్రానికే పార్లమెంటు, ప్రధానమంత్రి, అసెంబ్లీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అసలు 50 రాఫెల్ యుద్ధ విమానాలు ఇండియా దగ్గర ఎక్కడున్నాయి అనేది ఇక్కడ ప్రధానంగా ప్రశ్న. ఎందుకంటే 36 యుద్ధ విమానాలను మాత్రమే ఫ్రాన్స్ నుంచి ఇండియా కొనుగోలు చేసింది. మిగిలిన 14 యుద్ధ విమానాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే ఒకవేళ ధ్వంసం చేశామని చెప్పుకుంటే అన్ని యుద్ధ విమానాలను ధ్వంసం కోల్పోయే పరిస్థితుల్లో ఇండియా ఉందా? అసలు రాఫెల్ యుద్ధ విమానాలను ఉపయోగించిందా? అసలు యుద్ధ విమానాలంటే కూడా పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్ళి దాడులు జరిపాయా? అవి ఎన్ని యుద్ధ విమానాలు జరిపాయనే దాని గురించి వాళ్ళ దగ్గర అసలు సమాచారం లేదు. ఎందుకంటే వాడి రాడార్ వ్యవస్థ అనేది అంత దారుణంగా ఉంది, అంత దరిద్రంగా ఉంది. మొత్తం వ్యవస్థ అనేది కూడా కుప్పగూలింది. అంటే ఇటు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కుప్పగూలింది, 2 చోట్ల పాకిస్తాన్ యొక్క వాయుసేనకు ఆయువు పట్టు లాంటి రాడార్ వ్యవస్థ కూడా ధ్వంసమైంది. అంటే ఈవెన్ వాళ్ళ ఫ్లైట్ కూడా వెళ్తుంటే కూడా వాటిని కనుక్కునే పరిస్థితిలో లేదు. కేవలం సివిల్ డిఫెన్స్కి సంబంధించిన, సివిల్ ఎయిర్పోర్ట్లకు సంబంధించిన రాడార్ సిస్టమ్ని ఉపయోగించి వాళ్ళు కొన్ని ఆపరేషన్స్ అనేవి కూడా నిర్వహించడం జరిగింది. అంత స్థాయిలో ధ్వంసం జరిగింది. అంటే స్ట్రాటజిక్ పాయింట్లు మొత్తం ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయినాయి. సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో 50 రాఫెల్ యుద్ధ విమానాలు కోల్పోయిందంటే అది ఎంత హాస్యాస్పదమైన ఘటన చూడవచ్చు. అదేవిధంగా భారతదేశంలో పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించాం, మిలిటరీ కేంద్రాలకు నష్టం జరిపామన్నారు. అంటే ఇండియన్స్ అందరికీ తెలుసు కదా ఎక్కడెక్కడ మిలిటరీ కేంద్రాలు ఉన్నాయి, ఏమేమి నష్టం జరిగింది అనేది కూడా. సో దీనికోసం అంటే ఒక రకంగా అంటే పాకిస్తాన్ ప్రజల్లో ఉన్న అమాయకత్వాన్ని, లేదంటే వాళ్ళల్లో ఉన్న ఒక రకమైన వెనుకబాటుతనాన్ని చేసుకొని టపాకాయలు కాల్చుకుని కాల్చుకున్నారు. పోనీ భారత ఆర్మీని పట్టుకున్నారా? లేకపోతే భారత ఆర్మీకి సంబంధించిన వాయుసేనకు సంబంధించిన ఏమైనా చేశారా? అంటే ఏమీ లేదు. ఉట్టిగా ఒక ప్రకటన చేసేసుకొని మేము గెలిచామని చెప్పేసి, అంటే సాధారణంగా మనం రాజకీయాల్లో కూడా చూస్తుంటాం. అంటే గెలిచిన వాళ్ళేమో గెలిచామని చెప్తారు, ఓడిపోయిన వాళ్ళేమో నైతిక విజయం సాధించామని చెప్తారు. ఇలాంటి స్టేట్మెంట్లు మన తెలుగు రాష్ట్రాల్లో మనం చాలా
అట్లా చూస్తాం. అట్లాంటి పరిస్థితి అనేది కూడా ఇక్కడ ఉంది. ఎందుకంటే ఓడిపోయినప్పటికీ కూడా అంటే మాది కూడా కింద పడ్డా మాదే పై చేయన్నట్టు పాకిస్తాన్ ప్రధాని నిన్న చేసిన వ్యాఖ్యలంటే కూడా పాకిస్తాన్ ప్రజలను సంతృప్తి పరుతుండొచ్చు, కానీ అంతర్జాతీయంగా మాత్రం చాలా హాస్యాస్పదం అయిపోయాయి. అంటే ఒక కమీడియన్ లాంటి స్టేట్మెంట్లలాగా అయిపోయింది. ఎందుకంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా తెలుసు ఏం జరిగిందనే విషయం. అంటే పాకిస్తాన్లో ఉన్న అంతర్జాతీయ ఛానళ్ళకు కూడా అక్కడ విధ్వంసం ఏ రకంగా జరిగిందనేది కూడా తెలుసు. సో ఇవన్నీ జరిగిన తర్వాత కూడా షహబాజ్ షరీఫ్ ఆ రకమైన ప్రకటన చేసుకోవడం అంటే కంట్రీలో ఫేస్ సేవింగ్ కోసం ప్రకటన చేసుకున్నారని చెప్పేసి కూడా భావించవచ్చు. సో మొత్తం మీద కూడా అక్కడ ఆర్మీకిను ప్రభుత్వానికి మధ్య విభేదాలంటే కూడా తీవ్రస్తరమయ్యాయి. సో ఈ 2-3 రోజుల్లో మరి ఆర్మీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందనేది కూడా చూడాల్సి ఉంది. అలాగే శిరీష్, ముఖ్యంగా చూసుకుంటే ట్రంప్ ఒక కీలకమైన వ్యాఖ్య కూడా చేశారు మోదీని ఉద్దేశించి. మీ ధైర్యవంతమైన చర్యలతో మీ నాయకత్వం మరింత గొప్పగా మారింది అని చెప్పి కూడా ఆయన ట్వీట్ చేయడం కూడా జరిగింది. అంటే భారత్ యొక్క శక్తి ప్రపంచానికి చూపించినట్లు అయింది అని చెప్పి అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే 1971 తర్వాత ఈ స్థాయిలో పాకిస్తాన్ పైన రిటాలియేషన్ అంటే ప్రతీకార చర్య దాడులు కానీ ఎప్పుడు కూడా ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా సాహసం చేయలేదు. ఒక రకంగా చూసినట్లయితే చాలా అగ్రెసివ్గా అగ్రెసివ్ స్టెప్ తీసుకున్నారు. అయితే ఇక ముందు ఉగ్రవాద దాడులు చేస్తే లేదా ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రోత్సాహం ఇస్తే ఏ రకంలో ప్రతీకారం అనేది కూడా ఉంటుంది అనే దాని గురించి ఒక మెసేజ్ అనేది కూడా ప్రైమ్ మినిస్టర్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇక్కడ అంటే 1971కు ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. 1971లో పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు కూడా లేవు. కాబట్టి అప్పుడు మనం చాలా అగ్రెసివ్గా వెళ్ళాం, ముందుకు వెళ్ళాం, చాలా స్టెప్ తీసుకున్నాం, జరిగింది. అప్పుడు వైమానిక దాడులు కూడా లేవు. కేవలం భూతల దాడుల మీదనే ఇండియా డిపెండ్ కావాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇంత పర్ఫెక్ట్ సామర్థ్యం కానీ, మిసైల్స్ కానీ, డిఆర్డిఓ వ్యవస్థ కానీ, S-400 కానీ ఇవన్నీ అప్పుడు మన దగ్గర లేవు. కేవలం అప్పుడు మన దగ్గర ఉంది ఏంటంటే ఆర్మీ ద్వారా ఒక లాహోర్ దాకా వెళ్ళాం. లాహోర్ అంటే ఎక్కడంటే దాదాపు అటారీ బార్డర్కు 30 కిలోమీటర్ల దాకా వెళ్ళాం. తర్వాత వాళ్ళు మేము సరెండర్ అయిపోతున్నామని చెప్పారు. ఒప్పందం జరిగింది. బంగ్లాదేశ్ అనేది విముక్తి అయింది. అప్పుడు ఇండియా యుద్ధం చేసింది, ఇండియా కోసం యుద్ధం చేయాల. ఇండియా టెర్రరిస్ట్ దాడులు చేసి ఇండియాపై టెర్రరిస్ట్ దాడులు చేసినందుకు చేయలేదు. అంటే బంగ్లాదేశ్ అనే ప్రాంతాన్ని క్రియేట్ చేయడం కోసం చేసిన యుద్ధంలో పాల్గొనడం కూడా జరిగింది. కానీ అప్పటికి ఇప్పటికీ పాకిస్తాన్ ఇండియా వైపున రెండు వైపులా కూడా మార్పులు వచ్చినాయి. న్యూక్లియర్ వెపన్స్ రెండు వైపులా ఉన్నాయి. రెండు వైపులా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నప్పుడు యుద్ధాన్ని తెగేదాకా లాగితే అది ఎవరో ఒకరు దాడి చేసే అవకాశం ఉంది. ఇండియా విధానం ఏంటంటే మాపై దాడి చేసే తప్ప మేము న్యూక్లియర్ వెపన్స్ ఉపయోగించమనేది ఇండియా విధానం. కానీ పాకిస్తాన్ యొక్క విధానం ఏంటంటే మా యొక్క సెక్యూరిటీకి మాకు ఇబ్బంది అనిపిస్తే మేము మొట్టమొదటిగానే మేము ఉపయోగించవచ్చు అనేది కూడా పాకిస్తాన్ యొక్క విధానం. నిన్న కనుక ఇండియా అగ్రెసివ్ స్టెప్ తీసుకొని ఇంకా 2 స్ట్రాటజిక్ లొకేషన్స్పై దాడులు చేసి ఉంటే లేదా POK పైన దాడులు చేసి ఉంటే పాకిస్తాన్ ఆర్మీ ఒక అణ్వాయుధ చర్య కనుక పాల్పడి ఉంటే పరిణామాలంటే కూడా వేరే విధంగా ఉండేవి. సో ఈ నేపథ్యంలో కొంత సమయం కూడా పాటించాల్సిన అవసరం అనేది కూడా ఉంది. అంటే కేవలం యుద్ధం అని అంటే గుడ్డిగా ముందుకెళ్ళిపోయి చేయడం కాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అన్ని రకాల అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఒక స్ట్రాటజికల్గా ముందుకు వెళ్లాల్సిన అవసరం అనేది కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో అలాంటి రాజనీతిజ్ఞని మోడీ కనబరిచాడన్న ఒక అభిప్రాయాన్ని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్ని లోపాలున్నా ఏమున్నా కూడా కానీ అంటే వ్యవహరించిన తీరుపైన కొంత దేశవ్యాప్తంగానైతే మెజారిటీ వర్గాల్లో ప్రశంసలు అంటే కురిపిస్తున్నాయి. సాధారణంగా ఒక ఇష్యూ అన్నప్పుడు విమర్శలు, ప్రతి విమర్శలు, అభినందనలు, లేకపోతే దీన్ని విమర్శించడాలు అనేటివి కూడా ఉంటాయి. సో అటువంటి పరిణామాలు అంటే కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి. రైట్. అలాగే శిరీష్, ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ప్రధాని కొద్దిసేపటి క్రితమే త్రివిధ దళాధిపతులతో భేటీ అవ్వడం జరిగింది. రేపు జరిగే DGMOs మీటింగ్లో ప్రధానంగా ఏ సమస్యల గురించి చర్చించే అవకాశం, దాని గురించి మాట్లాడే అవకాశం ఉందా? అలాగే సరిహద్దు భద్రత గురించి, అయితే పహల్గామ్లో దాడి చేసినటువంటి ఉగ్రవాదులని భారత్ అప్పగించే విధంగా ఏమైనా డిమాండ్ చేసే అవకాశం కానీ ఇలాంటి విషయాల గురించి ఏమైనా చర్చించే అవకాశం ఉండొచ్చు అంటారా? చూడాలి బోలా ఎగ్జాక్ట్లీ ఎలాంటి కండిషన్స్ పెడతారనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇవి బయటకు వెల్లడిస్తారా లేకపోతే కేవలం DGMల స్థాయిలోనే మీటింగ్ అనేది కూడా జరుగుతుందని చూడాలి. ఇండియాకి సంబంధించిన ఒక BSF జవాను పాకిస్తాన్ క్యాప్చర్లో ఉన్నారు, పాకిస్తాన్కి సంబంధించిన ఒక జవాన్ ఇండియన్ క్యాప్చర్లో ఉన్నాడు. సో వీళ్ళిద్దరిని విడుదల చేసే విషయం పైన దాంతోపాటుగా పాకిస్తాన్కి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ పైలట్లు 3 ఇండియాకి దొరికారు. వాళ్ళ విషయం పైన కూడా డిస్కషన్ అనేది కూడా జరుగుతాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో సరిహద్దు వెంబడి ఏదైతే ఆర్మీని మోహరించారో అది POK కేంద్రంగా జరుగుతున్న టెర్రరిస్ట్ యాక్టివిటీస్, ముఖ్యంగా వాంటెడ్ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాబితా, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా చర్చల్లో పెట్టాలన్న డిమాండ్ అనేది దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. సో ఏ లెవెల్లో టాక్స్ జరుగుతాయి, ఏ అంశాలపై జరుగుతాయి అనేది కూడా రేపు మధ్యాహ్నం కల్లా ఒక స్పష్టత వస్తుంది. రైట్. థ్యాంక్ యూ శిరీష్.